అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సమ్మర్ వెకేషన్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో దిస్ ఈస్ మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇదే సిట్అవుట్. ఇక్కడ ట్యూషన్ పిల్లలు వాళ్ళందరూ కూర్చుంటారు. మా అమ్మమ్మ ఒక ట్యూషన్ టీచర్. ఇక్కడ మా తాత లేచి న్యూస్ పేపర్ కూడా చదువుతారనమాట. ఇదేనమాట హాల్. కూడా ఉండండి, మొత్తం టెడ్డీ బేర్స్ ఇందులో ఉంటాయి. ఈ ర్యాక్లో కూడా టెడ్డీ బేర్స్ ఉంటాయి కొన్ని. ఇది మొత్తం బెడ్. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇందులో మేకప్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఈ ఈ ర్యాక్స్లో మేకప్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇదే బెడ్షీట్ పెట్టే ర్యాక్. ఇదంతా చిందరవందరగా ఉందనుకోకండి, నిన్ననే ఊరి నుంచి వచ్చాను. కింద షెల్ఫ్. ఇది మా చిన్నప్పుడు ఫొటోస్, కొన్ని మా అమ్మమ్మకు వచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉంటాయి. కిచెన్. ఇక్కడ మొత్తం ఇది డైనింగ్ హాల్. ఈ ర్యాక్స్లో మొత్తము పిండి అవన్నీ ఉంటాయి. అవేమో కారం, టీ పౌడర్ అవన్నీ అక్కడ ఉంటాయి. ఇదేమో దేవుడి గది. ఇక్కడ మ్యాంగోస్, బియ్యం బస్తాలు కూడా పెడతారు. మొత్తం ఎక్కడక్కడ నీట్గా సర్ది పెట్టుకుంటుంది అనమాట. ఇదేమో పాలు పెట్టుకునే ర్యాక్. అప్స్టేర్ పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. పైకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నుంచి పైకి అప్స్టేర్ ఉంటుంది. పైన ఒక ఫ్లోర్ ఉంటుంది, ఒక ఫ్లోర్. దాని తర్వాత మళ్ళీ డాబా ఒక ఫ్లోర్. ఇందులో 2 హౌస్ ఉంటాయి. అదేమో కొంచెం చిన్నది, దాని పక్కన ఇదేమో కొంచెం పెద్దది. డాబా మీదకి వెళ్దాం పదండి. సో డాబా మీదకి అయితే వచ్చేసా. ఇదన్నమాట డాబా. ఇక్కడ నుంచి కిందకి చూస్తే కొంచెం కళ్ళు తిరుగుతాయి. బ్యాక్ యార్డ్ని చూపించడం మర్చిపోయాను. అక్కడ మొత్తం ప్లాంట్స్ ఉంటాయి. సో వెజిటబుల్స్ 2 ఏమో మందార చెట్టువి, రోజ్ ఫ్లవర్వి ఇవి. దెన్ ఇవన్నీ ఏమో పూల మొక్కలు ఎక్కువగా. వీటన్నిటికీ అవి ఇవి వేస్తూ ఉంటారు. ఇదే స్కూటీ పెట్టే ప్లేస్. పైన వాళ్ళది సైకిల్, స్కూటీ, తులసమ్మ ఇక్కడే ఉంటాయి. అన్నమాట మా హౌస్ అనుకుంటున్నారు. ఇదంతా మా ఓన్ హౌస్. మా తాత కట్టించారు. ఓకే బాయ్.